చాలా కాలం క్రితం ప్రశాంతమైన పర్వతాలలో కేసరి, అంజన అనే భక్తిగల వానర దంపతులు నివసించేవారు. ఒకప్పుడు దేవకని అయిన అంజనకు శివుని అవతారానికి జన్మనిస్తేనే శాపం తొలగిపోతుందని ఉండేది. ఆమెకు బిడ్డ కావాలని మనసులో చాలా కోరిక ఉండేది. ఆమె ప్రార్థనలు అచంచలమైన విశ్వాసంతో ఆకాశానికి చేరాయి. అదే సమయంలో దూరంగా దశరథ మహారాజు సంతానం కోసం ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆయన భక్తికి మెచ్చి దేవతలు ఒక దివ్య పాయసాన్ని ప్రసాదించారు. ఈ పవిత్ర ప్రసాదాన్ని పంచుతున్నప్పుడు దైవ సంకల్పంతో వాయుదేవుడు దానిలో కొంత భాగాన్ని అంజన వద్దకు సున్నితంగా చేర్చాడు. ఈ ఊహించని ఆశీర్వాదాన్ని అందుకున్న అంజన ఆ దివ్య పాయసాన్ని సేవించింది. వెంటనే ఆమె తనలో ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తిని అనుభవించింది. వాయుదేవుడు ఆమె ముందు ప్రకాశవంతమైన రూపంలో ప్రత్యక్షమై అద్భుతమైన తెలివితేటలు, ధైర్యం, అపారమైన బలం, నమ్మశక్యం కాని వేగం, ఆకాశంలో ఎగిరే శక్తిగల కుమారుడిని ప్రసాదిస్తానని ఆశీర్వదించాడు. అంజన హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. తగిన సమయంలో అంజన వానర ముఖంతో ఒక అద్భుతమైన బిడ్డకు జన్మనిచ్చింది. కేసరి, అంజన ఆ బిడ్డకు వజ్రం వంటి శరీరం కలవాడు అనే అర్థం వచ్చేలా బజరంగ్ అని ప్రేమగా పేరు పెట్టారు. అతను బలంగా, ఆనందంగా, అల్లరిగా ఉండే యువకుడిగా పెరిగాడు. అపారమైన శక్తి, ఉత్సుకతతో నిండి ఉన్నాడు. ఒకరోజు ఉదయం అంజన పండ్లు సేకరించడానికి వెళ్ళినప్పుడు చిన్న బజరంగ్ నిద్రలేచాడు. అతని కడుపు ఆకలితో గుడగుడలాడింది. అతని ప్రకాశవంతమైన, అమాయకపు కళ్ళు హోరిజోన్లో ఉదయించే అద్భుతమైన సూర్యునిపై పడ్డాయి. అతని చిన్న మనస్సుకు అది ఒక పెద్ద, పండిన, రుచికరమైన పండులా కనిపించింది. దాన్ని తినకుండా ఉండలేకపోయాడు. వాయుదేవుడు ప్రసాదించిన ఎగిరే శక్తితో బజరంగ్ ఆకాశంలోకి దూకాడు. నమ్మశక్యం కాని వేగంతో సూర్యుని వైపు దూసుకుపోయాడు. తన కొడుకు అమాయకమైన ప్రయత్నాన్ని చూసిన వాయుదేవుడు సూర్యుని మండుతున్న వేడి నుండి అతన్ని రక్షించడానికి చల్లని గాలిని సృష్టిస్తూ పక్కనే ఎగిరాడు. బజరంగ్కు తెలియకుండా అది సూర్యగ్రహణం రోజు రాహువు అనే రాక్షసుడు సూర్యుడిని మింగడానికి వస్తున్నాడు. రాహువు తన పండును లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న మరో జీవి అని భావించిన బజరంగ్ ధైర్యంగా అతన్ని భయపెట్టి తరిమేశాడు. ఆపలేని ఆ పిల్లవాడిని చూసి భయపడిన రాహువు రక్షణ కోసం దేవతల రాజు ఇంద్రుడి వద్దకు పారిపోయాడు. ఈ ధిక్కారాన్ని చూసి కోపించిన ఇంద్రుడు తన శక్తివంతమైన వజ్రాయుధంతో బజరంగ్ను కొట్టాడు. అమాయకపు పిల్లవాడు స్పృహ కోల్పోయి భూమిపై పడిపోయాడు. తన ప్రియమైన కొడుకు పడిపోవడాన్ని చూసిన వాయుదేవుడు దుఃఖంతో, కోపంతో నిండిపోయాడు. అతను బజరంగ్ స్పృహ కోల్పోయిన శరీరాన్ని తీసుకుని ఒక గుహలోకి వెళ్లి భూమిపై గాలిని వీయడం ఆపేస్తానని శపథం చేశాడు. భూమిపై జీవం తీవ్రంగా బాధపడటం ప్రారంభించింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన దేవతలు సృష్టికర్త బ్రహ్మదేవుడి వద్దకు పరిగెత్తారు. అపారమైన జ్ఞానంతో బ్రహ్మదేవుడు పశ్చాత్తాపపడిన ఇంద్రుడితో కలిసి వాయుదేవుడి వద్దకు వచ్చాడు. బ్రహ్మ బజరంగ్ను తన ఒడిలోకి సున్నితంగా తీసుకున్నాడు. అతని దివ్య స్పర్శతో పిల్లవాడి కళ్ళు తెరుచుకున్నాయి. బ్రహ్మ అప్పుడు బజరంగ్ను ఆశీర్వదించి ఏ ఆయుధమూ అతన్ని ఎప్పటికీ బాధించదని, అతనికి అమరత్వం, అజేయతను ప్రసాదించాడు. ఇంద్రుడు కూడా వినయంగా ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏ ఆయుధమూ అతన్ని గాయపరచదని హామీ ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ యువ హనుమాన్ చాలా అల్లరిగా ఉండేవాడు. తరచుగా ధ్యానం చేస్తున్న ఋషులను ఇబ్బంది పెట్టేవాడు. ఒకరోజు ఒక ఋషి విసుగు చెంది అతన్ని శపించాడు. ఎవరైనా గుర్తు చేసేవరకు హనుమాన్ తన అపారమైన శక్తులను మరచిపోతాడు. ఈ శాపం కఠినంగా అనిపించినా హనుమాను శాంతపరిచి జ్ఞానం, వివేకం వైపు నడిపించింది. జ్ఞానం కోసం తపించిన హనుమాన్ ఒక గురువును వెతికాడు. వేదాల విస్తారమైన జ్ఞానాన్ని సూర్యదేవుడు మాత్రమే బోధించగలడని ఒక ఋషి అతనికి సలహా ఇచ్చాడు. వెనుకాడకుండా హనుమాన్ మళ్లీ ఆకాశంలోకి దూకాడు. సూర్యుడిని మింగడానికి కాదు, వినయంగా తన శిష్యుడిగా ఉండమని అభ్యర్థించడానికి. అతని నిబద్ధతకు ముగ్ధుడైన సూర్యుడు అంగీకరించాడు. కాని ఒక షరతుతో,
సూర్యుడు ఆకాశంలో కదులుతున్నప్పుడు హనుమాన్ నేర్చుకోవాలి. 60 సార్లు హనుమాన్ సూర్యుడిని శ్రద్ధగా అనుసరించాడు. ప్రతి పదాన్ని, ప్రతి బోధనను గ్రహించాడు. వేదాలను, అన్ని సాంప్రదాయ గ్రంథాలను నేర్చుకున్నాడు. సూర్యుడు తన అంకితభావం గల శిష్యుడి పట్ల చాలా సంతోషించాడు. తన గురుదక్షిణగా సూర్యుడు హనుమాన్ను తన కుమారుడు, వానర రాజు సుగ్రీవుడికి మంత్రిగా, రక్షకుడిగా ఉండమని కోరాడు. ఈ వాగ్దానాన్ని హనుమాన్ వెంటనే గౌరవంగా అంగీకరించాడు. సనాతన సందేశం. నిజమైన బలం కేవలం శక్తిలో కాదు, నిస్వార్థ సేవ, అచంచలమైన భక్తిలో ఉంది. ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడే ఉంటుంది.